బిడ్డలు, 3 కొడుకులు అయితే ఒక్క కొడుకు పెద్ద కొడుకు చచ్చిపోయిండు సుందర్. 2 కొడుకులు ఎక్కడ ఉంటారు? ఒకడు వరంగల్ టైలర్, అంటే ఇల్లున్నది అక్కడ, ఇల్లున్నది అక్కడ పని చేసుకుంటారు కిరాయి తీసుకొని చిన్న కొడుకు. నేను మరి నన్ను వాళ్ళని పిలిపించి ఎట్లు ఉంచుకుంటారు, ఏడు ఉండాలి ఆ ముసలమ్మ అని వాళ్ళని అడగండి. న్యాయం చెప్పండి పంచాయతీ. నాకు ఏది తెలియదు, నాకు ఇంతవరకు ఏది తెలియదు. ఏంటంటే ఏడుస్తాక అంతేగాని నాకు ఏ మాట చెప్పరాదు, ఏ మాట అనరాదు. ఇప్పటికైనా కానీ నా కొడుకును, నా బిడ్డను, నా కోడళ్ళను, నా కొడుకులను పిలిపియండి. పిలిపించి వాళ్ళ న్యాయం ఎట్లా చెప్తారో అట్లనే చేయండి. ఏం చెప్తా మరి నేను? నాకు నా భర్త సంపాదించిన సంపాదన లేదు, నా కొడుకులకు ఏమి ఇవ్వలేదు. ఒక తెలివితోటి పని నేర్పిండు అందరికి, అంతే. నేను ఒకరికి ఇచ్చినా ఒకరికి ఇవ్వలేదని ఏ బాధ లేదు. అందరు సమానంగానే ఉన్నారు. అందరు టైలర్లు పెట్టుకున్నారు. అందరు వరంగల్లో కూడా టైలర్లు పెట్టుకున్నారు. ఒక వీడే భార్య చచ్చిపోయి పెద్ద కొడుకు పేరు శ్యామ్ సుందరు అంటారు, సుందర్ అంటారు. 2వ కొడుకు సీను, 3వ కొడుకు శ్రీధరు. అంతా చేసినాక మంచి నెల సాధిండ్లు. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఏడాది అయింది, మళ్ళీ అదే కథ చెప్తాను. మరి సంవత్సరం ముసలం ఎట్లా చెప్పు నువ్వే. ఇప్పుడు బిడ్డలంటే బిడ్డలు సాగుతానులా, బిడ్డలంటే బిడ్డలు సాగరు, కొడుకులేదే బాధ్యత. అది ఏం లేదు. ఇగో ఇప్పుడు వాళ్ళ చిన్న కొడుకు వస్తేనే వచ్చిండు, లేకుండా మాత్రం అనాథాశ్రమంలో తోలుతాం. రాజమ్మను ఈరోజు వాళ్ళ కొడుకులు చూసుకోవట్లేదని చెప్పి ఆమె మన గ్రామ పంచాయతీ ఇల్లందు దగ్గరకు వచ్చి అక్కడ వదిలేసిరని చెప్పి మాకు సమాచారం రావడంతో మేము వెంటనే రావడం జరిగింది ఇక్కడికి. తనతో మాట్లాడితే తన యొక్క 3 కుమారులు ఉన్నారు, ఒక కూతురు ఉంటుంది. ఆ 3 కుమారులు ఒక కుమారుడు చనిపోయిండు, పెద్ద కుమారుడు. మిగతా 2 కుమారులు ఉన్నారు, కానీ ఇంకొక అతనికి భార్య లేదు. వాళ్ళు చూసుకోవడం కొద్దిగా ఇబ్బందిగా ఉన్నదని చెప్పి వదిలేసారు అన్నారు. మేము వాళ్ళ కోడళ్ళతో మాట్లాడాం, కొడుకులను కూడా ఇప్పుడు పిలిపించినాను. ఇంకొక కొడుకు వరంగల్లో ఉన్నాడు, అతను కూడా రావాలి. వచ్చిన తర్వాత వాళ్ళతో 3తో మాట్లాడి వీళ్ళని కౌన్సిలింగ్ చేసి వాళ్ళ తల్లిని చూసుకునే విధంగా మేము వాళ్ళకి అప్పగిస్తాము. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.